దేవి నవరాత్రులను పురస్కరించుకుని భవానీ మాలలు వేసిన భక్తులకు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల కీర్తిశేషులు కర్రి సత్యనారాయణ ఇంటి వద్ద ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని కీర్తిశేషులు కర్రి సత్యనారాయణ తనయులు సంపర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కర్రి వెంకటరాజు తెలిపారు. ప్రతిరోజు 300 నుండి 400 మంది భవానీ దీక్షపరులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తన తండ్రి కర్రి సత్యనారాయణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం తాము కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, కోవిడ్ విరామం అనంతరం తిరిగి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కేఎస్ఎన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సెంటర్లో దుర్గాదేవి గుడి వద్ద 4 సంవత్సరాలు అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సైట్లో పక్క వాళ్ళు సైట్గా ఓనర్లు ఇల్లు కట్టుకోవడంలో తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర అదే కర్రి సత్యనారాయణ గారి ఈ ఇంటి వద్ద ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ మార్చి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ 4 సంవత్సరాలు చేసిన తర్వాత 2020 సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి రావడం వల్ల ఈ భవానీ భిక్ష కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. ఒక 4 సంవత్సరాల నుంచి చేయడం లేదు. ఈ సంవత్సరం మళ్ళీ 12 సంవత్సరాలు, ఇప్పుడు 12 సంవత్సరాలు, ఇది 13వ సంవత్సరం. ఈ సంవత్సరం మళ్ళీ భవానీ మాలలు వేసిన భక్తులందరికీ కూడా మళ్ళీ ఈ అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 2011 నుంచి ప్రారంభించి కర్రి సత్యనారాయణ గారు ఎలా చేశారో తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా 4 సంవత్సరాలు చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా భవానీ మాలలు వేసిన భక్తులందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదం పెడతామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంలో అష్టైశ్వర్యాలు ఆయురాగ్రులతో ఉండాలని, ఆ చల్లని తల్లి కరుణాకటాక్షం అందరి మీద ఉండాలని, అలాగే ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రజలు, ఈ ప్రాంతం, ముఖ్యంగా మా తిమ్మాపురం గ్రామ ప్రజలందరూ కూడా అందరూ బాగుండాలని, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ఆ తల్లిని కోరుచున్నాను.